మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. మరి ఏమంటున్నారు మేడం ప్రజలు? ఈ 1 ఇయర్ ఎట్లుంది? అద్భుతంగా ఉందంటున్నారా? లేకపోతే ఇంకా ఏమన్నా చిన్న చిన్న నిరాశలతో ఉన్నారా? లేకపోతే పూర్తి వ్యతిరేకంగా ఉన్నారా? చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఈరోజు మేము 1 ఇయర్ పాలనలో విజయవంతమైందని చెప్పేసి మేము సంబరాలు చేసుకుంటున్నాము. కానీ ఓన్లీ కాంగ్రెస్ నాయకులు ఒక్కరే సంబరాలు చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. ప్రజల దగ్గర నుంచి అయితే పూర్తి వ్యతిరేకత భావన ఎందుకండి, ప్రజల కాంచి మంచి హ్యాపీ స్పందన అనేది వస్తుందండి. ప్రజలు సంబరాలు చేసుకోవటం వల్లే కదా మేము నాయకులు పోయేది. సో ప్రజలు మా నాయకులే మేము సంబరాలు చేసుకుంటే ప్రజలని మేము ఎక్కడ ఉన్నాము. కానీ ఇప్పటికీ కూడా అంటే ఇచ్చిన హామీలన్నీ ఏం నెరవేర్చలేదు, ఎక్కడివి అక్కడే ఉన్నాయి. రైతు భరోసా కూడా కోసం దాని నుంచి కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు, అది కూడా పూర్తిగా చాలా మందికి రాలేదు. ఎప్పటికప్పుడు అంటే చూస్తూనే ఉన్నారు, ఏంటి మాకు ఇంకా రాలేదు, ఏంటి ఇదని చాలా సతమతం అవుతున్నారు. మరి వీళ్ళ గురించి లేదండి, రైతు భరోసా చాలా మందికి అంటే చాలా మందికి వచ్చింది. ఫస్ట్ విడత అనేది కొంతమందికే వచ్చింది. సెకండ్ విడత అనేది ఆల్మోస్ట్ 75% వచ్చింది. ఇంకొక 25% ఉన్నారు. 25% మనకు థర్డ్ విడతలో మనకి. సో మన జనవరి తర్వాతకి, సంక్రాంతి తర్వాతకి థర్డ్ విడతలో మిగతా ఉన్న వాళ్ళందరికీ 100% సక్సెస్ అయింది. మేడం ఇప్పుడు ఫస్ట్ మనం రాజకీయాల గురించి కాసేపు పక్కన పెడదాం, ఎందుకంటే ఇది ఒడవని సముద్రం అన్నమాట. అయితే ఫస్ట్ మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఒక మహిళ సాధారణంగా ఏదైనా ఉద్యోగం చేస్తేనే గ్రేట్ అని అంటారు. అట్లాంటిది మీరు ఒక ఫౌండేషన్ స్థాపించి అందులో చాలా మందికి సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా ఇటు పొలిటికల్గా కూడా మీరు మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. బీసీ మహిళ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ కూడా ఇవన్నీ చూస్తున్నారు. ఇటు కుత్బుల్లాపూర్లో కూడా అటు అంటే అక్కడ కూడా మీరు చాలా లీడ్లో ఉన్నారు. సో వీటన్నిటి గురించి అంటే మీరు ఏ విధంగా చేస్తున్నారు అనేది చాలా మందికి అవసరం. ఎందుకంటే చాలా మంది మహిళలకి మేము ఇది సాధించాలి, అది చేయాలి, ఇది చేయాలనుకున్న వాళ్ళు ఎవరు ఏం చేయలేరు. సో మీరు మీ విషయాలు చెప్తే వాళ్ళకి కొన్ని టిప్స్ దొరుకుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నార్మల్గా ఉన్నటువంటి అంజలి గారు ఇప్పుడు ఈ స్థానానికి ఎలా వచ్చారు? ఇంతమందికి ఏ విధంగా సేవలు అందిస్తున్నారు? అసలు ఒక్కసారి మాకు ఒక మాటలో చెప్పండి. ప్రజెంట్ అయితే ఒక నార్మల్ అంజలిగా అంటే ఒక నార్మల్, నేను ఒక పేద కుటుంబం నుంచి అంటే రైతు కుటుంబం నుంచి పుట్టిన అమ్మాయిని. సో మా దాంట్లో ఎవరు ఫ్యామిలీలో పాలిటిక్స్లో కూడా ఎవరు లేరు. అండ్ ఉద్యోగాలు అంటే కామన్, అందరూ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక రైతు కుటుంబం బిడ్డని, యాదవ్ బిడ్డని నేను. బీసీ కుటుంబం నుంచి చెందిన దాన్ని. ఆడవాళ్ళు వంటింటికి పరిమితం కాకుండా సో బయటికి ఆడవాళ్ళు కూడా రావాలి, అందరిలో మనం ఉండాలి. ఉద్యోగాలలో కానీ, రాజకీయంలో కానీ, బిజినెస్లో కానీ ఆదర్శం కావాలి అనేది ప్రతి ఒక్క ఆడవాళ్ళు బయటికి తీసుకురావాలనేది నా లక్ష్యం. సో అదే విధంగా నేను కూడా గత 20 సంవత్సరాల నుంచి ప్రజల్లో, పబ్లిక్లో ఉన్నాను, బిజినెస్ పరంగా ఉన్నాను. ఒక మహిళ అంటే స్టార్టింగ్ అంటే ఏదో ఒక బిజినెస్ చేయాలి, ఏదో ఒక విధంగా బయటికి రావాలి అనుకునే విధంగా నేను కూడా ఒక ఫ్యాషన్ డిజైనర్ చేసి మార్కెట్లో కొన్ని బొటెక్స్ పెట్టడం జరిగింది. సో మహిళలకు చాలామందికి బొటెక్ అంటే మీకు తెలియంది కాదు. ప్రతి ఒక్క ఆడవాళ్ళు అందంగా రెడీ అవ్వాలి అంటే సో అందమైన ఒక బ్లౌజ్ డిజైన్ చేయడం కానీ, సో అలా నేను కొన్ని వెడ్డింగ్ షూట్స్ చేయడము, వెడ్డింగ్స్ కానీ ఫంక్షన్స్కి అలా కొంతమంది మహిళలకు నేను సో అలా డిజైన్ చేయడం జరిగింది. అలా డిజైన్ చేసినప్పుడు కూడా అదే విధంగా నాతో పాటు ఉన్న తోటి మహిళలకు కూడా ఉపాధి కల్పించాను. వాళ్ళని నా జాబ్లో తీసుకోవటము, వాళ్ళతోటి వర్క్ చేయించటము, వాళ్ళకి శాలరీలు ఇవ్వటము, ఇంట్లోనే కూర్చోకుంటే ఆడవాళ్ళు బయటికి రావాలి, మీరు కూడా సంపాదించాలి అనే విధంగా కొంతమంది మహిళల్లో వర్క్ నేర్పించేసి వాళ్ళకు ఒక ట్రైనింగ్ లాగా. ఇప్పుడు టోటల్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మేడం? ఇంతకుముందు 10 బ్రాంచెస్ ఉండేనండి, ఇప్పుడు లేవు. కరోనా టైం నుంచి నేను తీసేసాను. సో బిజీ అయిపోయింది. అంతకుముందు లైఫ్ వేరు, ఇప్పుడు లైఫ్ వేరు చెప్పాలంటే. అంటే ఇప్పుడు కంప్లీట్ ఆ బిజినెస్ అనేది ఒకటి ఉందండి, ఒకటి ఉంది. సో ఒకటి అనేది ఎందుకంటే ఫస్ట్ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది మర్చిపోవద్దు అంటారు కదా, అందుకే నేను అది నాకు అమ్మతో సమానం అనుకుని ఒక బ్రాంచ్ అనేది పెట్టుకున్నాను కూకట్పల్లిలో. సో అది అలాగే ఉంటూ మళ్ళీ రియల్ ఎస్టేట్ రంగంలో మార్కెటింగ్ మేనేజర్గా, జీఎంగా చేస్తూ కొన్ని ప్రముఖ కంపెనీలలో నేను కూడా తోటి వారితోటి నేను వర్క్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఎంతోమంది మహిళలను కూడా నేను ప్రోత్సహించి వాళ్ళకు కూడా నేను చేయూతనిచ్చడం జరిగింది. ఆ విధంగా నేను పబ్లిక్లో సోషల్ సర్వీసు, లేడీస్లో చైతన్యం తీసుకురావాలనేది నా లక్ష్యం.